హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా మెంతికూర టమాటో ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మెంతికూర టమాటో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర టమాటోకి ముందుగా ఒక కట్ట మెంతికూర, పావు కేజీ టమాటో, ఆనియన్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఉప్పు తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని, బౌల్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని బోర్లించి ఇలా ఉంచుకోవాలి ఆయిల్లో. ఇలా వేయడం వల్ల టమాటోని పై పొట్టు పోయి టమాటో గుజ్జుగా చేసుకుంటే పిల్లలు టమాటో ముక్కలు పక్కన పెట్టకుండా తింటారు. ఇలా టమాటోల్ని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత టమాటోలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇలా పైన తొక్క ఇలా రావాలి. ఇలా వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ టమాటోల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటోలు చల్లారే వరకు. నెక్స్ట్ అదే బౌల్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గాక అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి. క్యాప్ పెట్టుకొని మెంతికూర మగ్గేలోపు ఇక్కడ మనం టమాటో పైన తొక్కు తీసి పప్పు గుత్తితో మొత్తం స్మాష్ చేసుకోవాలి. మంచిగా లిక్విడ్ వచ్చేలాగా. చూడండి తొక్కు ఎలా వస్తుందో. ఇలా అన్నిటిది పైన తొక్కు తీసేసుకున్నాక ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టమాటో ముక్కలు పిల్లలు పక్కన పెట్టకుండా తింటారు. ఇక్కడ మెంతికూర అయితే మగ్గిపోయింది. ఇందులోకి టమాటో గుజ్జు యాడ్ చేస్తున్నాము. చూడండి, మెంతికూర టమాటో గుజ్జు మిక్స్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. టమాటో కూడా మంచిగా మగ్గుతుంది మెంతికూరతో కలిసి. చూడండి, ఇక్కడ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 3 to 5 మినిట్స్ వరకు క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, 3 to 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. మనకు కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంచుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మెంతికూర టమాటో అయితే రెడీ అయిపోయింది. రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా కర్రీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.